డాక్టర్ గారు, నాకు ఎపెండిసైటిస్ ఆపరేషన్ అయింది. ఇంట్లో వాళ్ళు 6 నెలలు సెక్స్కి దూరంగా ఉండాలంటున్నారు. మా వారు ఆగడం లేదు. నాకు ఆపరేషన్ అయి 1 నెల అయింది. నేను ఇంకా 5 నెలలు ఆగవలసిందేనా? ఎపెండిసైటిస్ ఆపరేషనే 24 గంటల జబ్బు చేసే ఆపరేషను అంటారు. అంటే అక్కడ పేగు వాచిపోతుంది. 24 గంటలు ఆపరేషన్ చేసి తేలికైపోతుంది. 24 ఆగేమంటే ఆ వాపు పక్కన్న పేగులకి వ్యాపు వచ్చి ఇది వాచిపోతుంది, పక్కన పేగులు అంటుకుపోతుంది. చివరికి ఒక గడ్డలా తయారవుతుంది, చీము గడ్డలా తయారవుతుంది. 24 అవర్స్లో లాగా చేసేస్తే మాత్రం చక్కగా ఏ బాధ లేకుండా హాయిగా రికవర్ అయిపోతారు. ఎపెండిసైటిస్ అంటారు. దాన్నే మనం 24 గంటల జబ్బుని వాడుకలో వాడుకుంటారు, మాట్లాడుతుంటారు. ఈ ఆపరేషను వల్ల ఏమీ ఉండదు. చాలా మొదట్లో చేయించుకొని గడ్డొచ్చాక చేయడం కష్టం. చేసిన తర్వాత కూడా ఒకవేళ ఏమవ్వదు. అంత గడ్డొచ్చాక ఆగకూడదు. లేనిపోయిన కాంప్లికేషన్ వస్తాయి. కొంత పెర్ఫరేషన్ వస్తుంది, చీముగడ్డ తయారవుతుంది, చీము తయారవుతుంది, అది పగిలిపోతుంది. ఇవన్నీ బాధలు ఉంటాయి. అచేత ఆ చివరికి కన్నం పెట్టి ఒక డ్రైన్ చీము బయట డ్రైన్ పెట్టాల్సి ఇవన్నీ ఉంటాయి. అది ఎవరికైనా సరే కడుపులో నొప్పి రాగానే కుడి డొక్కలో ఉంటుంది. ముందు బొడ్డు చుట్టూతో నొప్పి అనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ సెటిల్ అవుతుంది. ఆ నొప్పి అనిపించగానే డాక్టర్ దగ్గర చూపించి ఎపెండిసైటిస్ అని చెబితే అలా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినా తెలిసిపోతుంది. ఎపెండిసైటిస్ అల్ట్రాసౌండ్ చేసి క్లియర్ తెలుస్తుంది. వెంటనే ఆపరేషన్ సింపుల్ ఆపరేషన్ అండి, చాలా సింపుల్ ఆపరేషన్. ఆపరేషన్ ఏం చేసుకుంటే హాయిగా ఉంటారు. ఈ ఆపరేషన్ తర్వాత వారం రోజులు మామూలైపోతారు. వారం రోజులు ఏంటి మామూలుగా ఇంకేమండి. ఈ రోజులు కుట్లు కూడా వేసే పని లేకుండా ఊడిపోయే కుట్లు వేసేదంతాను ఏం ఉండదు. చాలా ఈజీ. అసలు లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తే అసలు ఏం కుట్లే ఉండవు, అసలు నథింగ్. ఏ కుట్లు ఉండదు, చాలా తేలిగ్గా. ఆపరేషన్ వారం రోజు నుంచి మామూలు సెక్స్లో పాల్గొనవచ్చు. 6 నెలలు ఎందుకండి, 6 రోజులు. 6 రోజుల నుంచే మనిషి కంఫర్టబుల్గా ఉంటారు. 6 మాది వాళ్ళే 10 రోజులు ఆగండి అంతే, మీకు అంతే తప్ప ఏమీ ఉండదు. 6 నెలలు సెక్స్కి దూరంగా ఉండాల్సిన పని లేదు. వారం 10 రోజుల నుంచే మామూలుగా సెక్స్లో పాల్గొచ్చు, మామూలుగా అన్ని రకాల భంగిమల్లో పాల్గొచ్చు, అంతా మామూలుగా ఉండొచ్చు. వెరీ సింపుల్. సెక్స్కి దూరంగా ఉండాల్సిన పని లేదు. 6 నెలలు ఇప్పుడు 7 నెలల రోజులు అయింది, ఇంకా 5 నెలలు ఆగాల, 5 నెలలు ఆగాల అని ఆయన అయితే కుట్టుకుపోతున్నాడు. నిజమే. మరి వయసులో ఉన్న వాళ్ళకి సెక్స్ పెళ్ళైన తర్వాత సెక్స్ కానీ దూరంగా ఉండాలి, చాలా బాధగా ఉంటుంది, ఆగలేరు. మరి అలా ఉంటుంది. మరి సెక్స్ అంటే అంతే. అందులో పెళ్ళి అయిపోయిన తర్వాత మరీ మామూలు అయితే మాకు అక్కడ కుదరదు, తప్పులే అని ఊరుకుంటారు. పెళ్ళి అయిపోయాక ఎందుకు ఊరుకోవాలి? ఊరుకోసం పర్లేదు, ఎంజాయ్, లెట్ ఎంజాయ్. అంచేత ఏ సెక్స్ దూరంగా ఉండాల్సిన పనిలా వారం 10 రోజుల నుంచి మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. నథింగ్ విల్ హ్యాపెన్. కుట్లేసినా ఏమవుదు, లాప్రోస్కోపీ చేసినా అవ్వదు, ఏమీ అవ్వదు, మామూలుగా చేయొచ్చు. అంచేత 6 నెలలే ఆగసం లేదు. ఆ వారం 10 రోజుల నుంచి సెక్స్లో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.